మార్చి 14వ తారీఖు మన అదృష్టం పండిపోయిందండి. ఆ రోజు ఏకాదశి, లక్ష్మీనారాయణుల అధిపతి, ఆ రోజు ఉత్తరాషాఢ నక్షత్రము, కుబేరుడు అధిపతి, ఆ రోజు శనివారం అధిపతి వెంకటేశ్వర స్వామి. ఇంకెక్కడ దరిద్రం అండి, పారిపోవాలి దరిద్రం. అమ్మవారు వెతుక్కుంటూ వస్తుంది, లక్ష్మీదేవి వెతుక్కుంటూ వస్తుందండి. ఆ రోజు లక్ష్మీనారాయణ అష్టకం చదువుకోవాలి 9 సార్లు. ఆ రోజు కుబేరుడి యొక్క 108 నామాలు చదువుకోవాలి. ఆ రోజు వెంకటేశ్వర స్వామి వజ్రకవచం 9 సార్లు చదువుకోవాలి. ఇంకెక్కడ దరిద్రం అండి, సంపదలు వచ్చి నట్టింట నించుంటాయి. ఇంకో మాట చెప్తున్నా, సప్త శనివారాల వ్రతం చేసుకోవాలనుకున్న వాళ్ళు అదే రోజు మొదలు పెట్టేసుకోండి. అద్భుతం అద్భుతం అండి. భగవంతుడు కాలస్వరూపుడు అండి. అట్లా తిదివార నక్షత్రాల రూపంలో వచ్చి నించుంటాడు. భక్తుడైన వాడు ఇట్లా పట్టుకొని అట్లా సాధన చేసి బయటపడాలి. అది గొప్పతనం అంటే. ఆ విధంగా చేయండి. అందరికీ శుభాలు జరుగుతుగాక. నారాయణం పరబ్రహ్మ సర్వకారణకారకం ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ. సహస్రశీర్షా పురుషో వెంకటేశ శిరోవతు. ప్రాణేశ ప్రాణనిలయః ప్రాణం రక్షతు మే హరి.